హాయ్ అండి. ఈరోజు ఏంటంటే కోడిగుడ్లు అలాగే వంకాయ పులుసు అయితే చేస్తున్నాను. ముందుగా అయితే గిన్నె వేడవక సరిపడగా ఆయిల్ వేసుకున్నాను. గుడ్లు వేగటానికి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే గుడ్లు కూడా లైట్గా వేపుకోవాలి. ఒకసారి గుడ్లు ఇలా కలిపేసుకోవాలి. ఏంటంటే పచ్చి వాసన రాకుండా టేస్ట్ అన్నది బాగుంటుంది. గుడ్లో తేలిపోయి కాబట్టి ఒక ప్లేట్లో కన్నా అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వంకాయలు అయితే నేను కట్ చేసుకున్నాయి ఇలాగా తీసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు తీసేసుకొని బాగా వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు, కొన్ని పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు ఇలాగ కలుపుకుంటే వేసుకుంటే ఉల్లిపాయలు విడివిడిగా వస్తాయి. ఇలా ఇవి కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా బాగా మగ్గుతాయి. ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి కలిపేసుకున్న తర్వాత ఇంకా కొంచెం వేగాలి కాబట్టి నేను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తలేదు. చూసారా, 2 నిమ్మకాయ సైజు అంతా చింతపండు నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెడుతున్నాను కొంచెం మగ్గడానికి. పోతే ఉడికిపోయి కాబట్టి ఇప్పుడు వంకాయ కూడా బాగా మగ్గింది, ఉల్లిపాయలు కూడా బాగా మగ్గినాయి కాబట్టి దీంట్లో కొంచెం రుచికి సరిపడగా ఉప్పు, అలాగే తగినంత కారం, ఇందులోనే మసాలాలు అన్నీ ఉంటాయి కాబట్టి ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ ఉంటాయి. అందుకని నేను దీంట్లో అయితే ఏమి వేస్తలేదు. మీరు అయితే కారంలో మసాలాలు ఏం కలవకపోతే కనుక నార్మల్గా జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తలేదు. ఇప్పుడు బాగా మగ్గినాయి కాబట్టి సాఫ్ట్ తోటి ఇలా నాడులు పెట్టుకోవాలి గుడ్లు. ఎందుకంటే గుడ్లు లోపల అన్నది ఉప్పు కారం అన్నది బాగా పడుతుంది. అందుకని అన్నీ పెట్టేసుకున్న తర్వాత నేను అయితే ఒకసారి కలిపేసుకుని గుత్తి వంకాయ కోడిగుడ్లు కర్రీ వస్తే పులుసు వస్తే రెడీ అవుతుందండి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. ఇవి కొంచెంసేపు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చాలా టైం పడుతుంది కాబట్టి కూర అయితే దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అయితే చింతపండు పులుప కొంచెం పలుసుగా కలిపి వేసుకోవాలి. ఒక మంచి గ్లాసుడు పొట్టు రాకుండా చూసుకోవాలి. కూర అయితే చాలా టేస్టీగా ఉన్నదండి. ఇప్పుడైతే నేను కొంచెం ఉడికిదాకా ఉంచుతాను, దగ్గరకు వచ్చేదాకా. ఒకసారి ఎంతవరకు వచ్చిందో కూర చూసి ఇంకొక 5 నిమిషాలు దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టుకుందాము. ఇప్పుడే ఉప్పు ఒకసారి చూసేసుకుంటే ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. కూర దగ్గరకు వచ్చేసింది కదండి. ఇదిగోండి గుత్తి వంకాయ కోడిగుడ్లు పులుసు అయితే రెడీ. ఇలా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తే కనుక ఈ కూర అన్నది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.